చెప్పండి. నా పేరు భార్గవి అండి. ఏ ఊరండి మీది? చిలకలూరుపేట అండి. చిలకలూరుపేట. మీరు ఏం చదువుతున్నారండి? నేను ఇక్కడ ఫైనల్ ఇయర్ ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ చదువుతున్నాను ఇక్కడ. ఫైనల్ ఇయర్. ఎస్ అండి. ఇక్కడ ఫ్యాకల్టీస్ మరి ఎలా చెప్తున్నారు? ఈ లెసన్స్ అవి కూడా ఎలా సాగుతున్నాయండి? సో ఫ్యాకల్టీ అయితే ఎక్స్ట్రాడనరీగా చెప్తారండి, అందులో నో డౌట్. సో అందరూ కూడా డాక్టరేట్ చేసిన వాళ్ళే. హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయిన తర్వాత మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్కటి కూడా యూనిట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. ప్రొఫెసర్స్ అని కానీ అట్లా ఏమీ ఉండదండి ఇక్కడ. ఫ్రెండ్లీ నేచర్గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక ప్రొఫెసర్ గానే డీల్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి. అంటే మనం అనుకుంటాము డిగ్రీలో చెప్తూ ఉంటారు, సో పై చదువుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పరు. ల్యాబ్స్లో మనం అంటే లైబ్రరీలో చదువుకుంటూ ఉండాలి, సార్స్ వస్తారు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు అనేసి నేను విన్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క యూనిట్ చెప్తున్నారు, ప్రతి ఒక్కటి అంటే కావాలి అని మేము వెళ్ళి సార్ని గైడెన్స్ అడిగితే ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంటారు, తెలియని చెప్తూ ఉంటారు. గేట్ ఎగ్జామ్స్ కానీ నీట్ ఎగ్జామ్స్కి కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు. ఓకే, ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటున్నారు కదా, హాస్టల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమని చెప్తారు? మేము ఇక్కడ ఇయర్కి వచ్చేసి ఇంత ఫీ అని చెప్పేసి పే చేస్తూ ఉంటామండి ట్యూషన్కి. సో అదంతా కూడా కాలేజీలోనే వర్క్స్ అంతా అయిపోతూ ఉంటుంది. సార్స్ కొంచెం వర్క్స్ ఇవ్వడం కానీ అవంతా జరుగుతూ ఉంటుంది. సో మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఏం వర్క్స్ ఇచ్చారు, రేపటికి ఏం చెప్పాలి, నుంచో పెట్టి క్వశ్చన్ చేస్తే మేము చెప్తామా లేదా అని చెప్పేసి రూమ్కి వెళ్ళి మేము కూడా ఒక వర్క్స్ రివిజన్ చేసుకుంటాం. అంటే హాస్టల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? వాటర్ కానీ మరి మీరు అక్కడ స్టే చేయడానికి కానీ? బిఫోర్ ఉన్న ప్రిన్సిపల్ సార్ అయితే మాత్రం అక్కడ ప్యూరిఫికేషన్ వాటర్ కూడా పెట్టించారండి, వాటర్ ప్లాంట్ కూడా. సో డైనింగ్ హాల్ ఉంటుంది, చదువుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. బాగుందండి. బాగుంటుంది. సరే, తర్వాత అయితే ఇక్కడ మెస్లో మీల్స్ కానీ ఫుడ్ పరిస్థితి ఎట్లా ఉంది? మీల్స్ ఫుడ్ అంతా బాగుండదండి, మిల్క్ ఇస్తూ ఉంటారు, టిఫిన్ ప్రొవిజన్గా కొంచెం ఎగ్ చికెన్ ఇలా న్యూట్రిషన్ ఫుడ్ అది కూడా అందిస్తారు. తర్వాత ప్లే గ్రౌండ్కి సంబంధించి చెప్పండి. ప్లే గ్రౌండ్ కూడా మీరు చూస్తే మాత్రం చాలా బాగుండిద్ది. బాయ్స్ అయితే క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు, గర్ల్స్ బయట ఆడుకోలేము కాబట్టి లోపల క్యారమ్స్ షటిల్ క్యారమ్ ఆడుతుంటారా? టెన్నికాయిడ్ కూడా ఆడతారా? ఓకే, ఆల్ ది బెస్ట్.